హలో అండి. స్వప్న వాసవదత్త అనే కథ మహాకవి భాసుడు రచించినటువంటి ఒక అందమైన సంస్కృత నాటిక. ఒక నిర్మలమైన ప్రేమను తెలిపే ఈ కథ ఎన్నో మలుపులతో ఆసక్తికరంగా సాగుతుంది. ఉదయనుడు వత్సదేశపు రాజు. యువకుడైన ఉదయనుడు అందగాడు, మంచివాడు, గొప్ప వైనికుడు కూడా. ఇతడు ప్రతిరోజు తన వీణను అడవికి తీసుకెళ్లి అక్కడ వీణ వాయిస్తూ ఉండేవాడు. ఆ సంగీతం ఎంతో మంది ఏనుగులను ఆకర్షించేది. ఆ మధురమైన సంగీతాన్ని వినడానికి ప్రతి ఏనుగు వచ్చి అతడి చుట్టుముట్టి సంగీతాన్ని వినేవి. ఉదయనుడు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. అయితే అతడి వద్ద బాగా అనుభవజ్ఞుడు, నమ్మకస్తుడు అయిన ఒక మంత్రి ఉండేవాడు. అతడి పేరు యౌగంధరాయణుడు. అతడి సలహాలతో ఉదయనుడు రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఉదయనుడు ఇంకా చిన్నవాడు కావడం వల్ల పక్క దేశపు రాజులందరూ అవకాశం దొరికితే రాజ్యంపై దండెత్తాలని చూస్తున్నారు. అందువల్ల మంత్రి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఉదయనుడిని హెచ్చరిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజుతో మంత్రి, ప్రభు, మీకు కళల పట్ల ఉన్న ఆసక్తి మెచ్చదగినదే. కానీ మీరు ఒక రాజ్యానికి రాజు. ఆ రాజ్యాన్ని కాపాడుకునే బాధ్యత మీకు ఉంది. ఇకనైనా మీరు రాజ్య వ్యవహారాల కోసం కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించాలని కోరుకుంటున్నాను అని అంటాడు. కానీ ఈ మాటలేవి ఉదయనుడు పట్టించుకోలేదు. తాను మాత్రం వీణను తీసుకుని ప్రతిరోజు అడవికి వెళుతూ ఉండేవాడు. చుట్టుపక్కల రాజ్యాలలో ఒకటైన అవంతి రాజ్యానికి రాజు ప్రద్యోత మహారాజు. అతడికి వాసవదత్త అనే కూతురు ఉండేది. పెళ్లిడికొచ్చిన వాసవదత్తకు పెళ్లి చేయాలని వరుడి కోసం వెతకసాగాడు ప్రద్యోత మహారాజు. అయితే వాసవదత్త అందానికి, తెలివితేటలకు తగిన వరుడు ఎక్కడా దొరకలేదు. చాలా మంది ప్రద్యోత మహారాజుతో వాసవదత్తకు తగిన వరుడు ఉదయనుడు ఒక్కడే. అయితే అతడికి పెళ్లి చేసుకోవాలని లేదు. అతడు తన సమయాన్నంతా సంగీతంలోనే కాలక్షేపం చేస్తూ ఎంతో సంతోషంగా ఉన్నాడట. వేరే ఏ విషయాలను ఆలోచించడట అని చెబుతారు. ఉదయనుడి గురించి అంతా విన్న ప్రద్యోత మహారాజు ఒక ఉపాయాన్ని పన్నుతాడు. వెంటనే తన దేశంలో అత్యంత నిపుణులైన వడ్రంగులను పిలిపించి వాళ్లను అచ్చం ఏనుగును పోలిన కొయ్యతో ఒక పెద్ద ఏనుగుని తయారు చేయమని చెబుతాడు. ఆ ఏనుగు లోపల ఖాళీ స్థలం ఉండాలని చెబుతాడు. కొన్ని రోజుల్లోనే రాజు కోరుకున్నట్టు పెద్ద కొయ్య ఏనుగు తయారవుతుంది. చూడటానికి అచ్చం ఏనుగులాగే ఉంటుంది. ప్రద్యోత మహారాజు కొంతమంది భటులను పిలిచి ఆ ఏనుగు లోపల ఉన్న ఖాళీ స్థలంలోనికి వెళ్లమని చెప్పి చక్రాలతో అమర్చిన ఆ ఏనుగును వత్సదేశపు పొలిమేరలో ఆపమని చెబుతాడు. ఇంతలో ప్రద్యోత మహారాజే ఒక పుకారును పుట్టిస్తాడు. అదేంటంటే, ఒక పెద్ద బలవంతమైన ఏనుగు తప్పించుకుని అడవులలో తిరుగుతూ ఉందని, అది అవంతి దేశపు ప్రజలకు కీడును కలిగిస్తోందని పుకారు చేయిస్తాడు. ఈ విషయం ఉదయనుడి దాకా వెళుతుంది. ఎప్పటిలాగే వీణను తీసుకుని ఉదయనుడు అడవికని బయలుదేరుతాడు. ఇది చూసిన మంత్రి, ప్రభు, ఆగండి, ఇదేదో నమ్మశక్యంగా లేదు. ఎవరో కావాలని చేస్తున్నట్లు అనిపిస్తోంది. మన వాళ్లను కొంతమందిని పంపిస్తే వాళ్లకెవ్వరికీ అటువంటి ఏనుగు కనిపించలేదు. కాబట్టి ఇది ఎవరో పథకం ప్రకారం చేస్తున్నారు. మనం అప్రమత్తంగా ఉండాలి. మీరిప్పుడు అడవికి వెళ్ళకండి అని చెబుతాడు. ఉదయనుడు మాట వినకపోవడంతో, కనీసం మీతో పాటు మంచి సైనికులనైనా తీసుకెళ్ళండి అని చెబుతాడు. మంత్రి మాటలను కాదనలేక ఇష్టం లేకపోయినా కొంతమంది సైన్యాన్ని తీసుకుని ఉదయనుడు అడవికి వెళతాడు. అడవికి చేరుకున్న వెంటనే ఎప్పటిలాగే వీణను మోగించడం ప్రారంభించాడు. ఎప్పటిలాగే ఏనుగులు కూడా వచ్చి అతడి చుట్టూ చేరి సంగీతాన్ని వినసాగింది. ఇంతలోనే ఉదయనుడు ఒకటి గమనించాడు. ఒక్క ఏనుగు మాత్రం సంగీతం నుంచి దూరంగా వెళ్ళిపోతోంది. ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. తన తోటి సైనికులు ఉన్నందువల్లే అది అలా వెళ్ళిపోతోంది అని అనుకుని సైనికులను చూసి, చూడండి, ఇంతవరకు నా సంగీతాన్ని వినాలని అన్ని ఏనుగులు వెతుక్కుని ఇక్కడికి వచ్చి సంగీతం వినేది. ఈరోజు ఒక ఏనుగు తప్పించుకుని వెళ్ళిపోతోంది. దానికి కారణం మీరు నా దగ్గర ఉండటం. కాబట్టి మీరు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళండి. ఇది నా ఆజ్ఞ అని చెబుతాడు. ఇష్టం లేకపోయినా రాజు ఆజ్ఞను దాటలేరు కాబట్టి
సైనికులందరూ అలాగేనని కాస్త దూరంగా వెళ్లి అక్కడ్నుంచి రాజును గమనించసాగారు. రాజు వీణను తీసుకుని పారిపోతున్న ఏనుగు వెనక వెళతాడు. అయితే ఆ ఏనుగు ఆగక అలాగే ముందుకెళ్తోంది. ఆశ్చర్యపోయిన ఉదయనుడు ఇది తన వీణకు అవమానమని భావించి దాని వెనకే వెళుతూ అవంతి రాజ్యపు అడవులలోనికి వెళ్ళిపోతాడు. ఏనుగు లోపల ఉన్న సైనికులు వెంటనే బయటకు వచ్చి ఉదయనుణ్ణి కూడా ఏనుగు లోపలికి లాక్కొని తీసుకెళ్లి ప్రద్యోత మహారాజు ముందు నిలుపుతారు. ఉదయనుడి అందం చూడగానే ముగ్ధుడవుతాడు ప్రద్యోత మహారాజు. అతడు ఇలా ఉదయనుణ్ణి తీసుకొచ్చి తన కూతుర్ని వివాహం చేసుకోమంటే చేసుకోడని బాగా తెలుసు. అందువల్లే ఒక ఉపాయాన్ని ఆలోచించి మిమ్మల్ని ఇక్కడికి ఇలా తీసుకుని వచ్చినందుకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. దానికి కారణం నాకు ఒక అందవికారమైన కూతురు ఉంది. తనకు చెప్పలేనంత కోపం. ఇంతవరకు ఏ విద్య అబ్బలేదు. మీరు కాస్త దయతలిచి తనకు వీణను నేర్పించమని వేడుకుంటున్నాను. మీ సంగీతానికి నోరు లేని జీవాలే వచ్చి సంగీతాన్ని వింటున్నాయంటే నా కూతురు కూడా మీ దగ్గర వీణ నేర్చుకోగలదన్న నమ్మకం నాకుంది. దయచేసి సహాయం చేయండి. అయితే మీరు వీణ నేర్పుతున్నప్పుడు మధ్యలో ఒక తెరను ఏర్పాటు చేస్తాను. ఈ ఏర్పాటు మీరు నా కూతుర్ని చూడకుండా ఉండటానికి. ఒకవేళ తన అనాకారి ముఖాన్ని మీరు చూసినట్లయితే తనకు పాఠం చెప్పకుండా పారిపోతారు. అందుకే ఈ ఏర్పాటు అని చెబుతాడు. ఉదయనుడు కాసేపు ఆలోచించి సరేనని ఒప్పుకుంటాడు. ప్రద్యుతుడు వాసవదత్తను పిలిచి నీకు ఒక వీణ గురువును ఏర్పాటు చేశాను. అయితే అతడు కురూపి కోపిష్టి. అయితే గొప్ప గురువు. అతడు ఇక్కడ ఉన్నంత సమయంలో అతడి వద్ద వీణ నేర్చుకోవడానికి నీకు ఇదొక మంచి అవకాశం. మీ ఇద్దరి మధ్య ఒక తెరను ఏర్పాటు చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ తెర తీసి అతడిని చూడకు అని చెబుతాడు. అయితే అతడు కురూపి కోపిష్టి అని అతడిని తక్కువగా చూడకు. గురువు దైవంతో సమానం, గుర్తుంచుకో అని చెబుతాడు. అలా వాసవదత్తకు ఉదయనుడికి ఒకరిపై ఇంకొకరికి అంచనాలను తగ్గిస్తాడు. కొద్ది రోజుల్లోనే వాసవదత్త ఉదయనుడి సంగీత తరగతులు ప్రారంభమవుతాయి. కొద్ది రోజుల్లోనే ఉదయనుడు వాసవదత్త చాలా తెలివైనదని గ్రహిస్తాడు. ఉదయనుడు నేర్పిస్తున్న పాఠాలని తొందరగా నేర్చుకుంటోంది. ఇలా ఉండగా ఒకరోజు వాసవదత్త అనుకోకుండా మధ్యలో తప్పు వాయిస్తుంది. ఉదయనుడు వెంటనే కోపగించుకుని, యువరాణి, నువ్వు అనాకారివి, అహంకారివే కాదు. చెప్పిన పాఠాలను సరిగ్గా సాధన కూడా చెయ్యలేదు. అందమంటావా దేవుడి చేతిలో ఉంది. దానిని మనమేమీ చెయ్యలేము. కాని జ్ఞానం అన్నది మనం సంపాదించుకోగలిగినది. చెప్పిన పాఠాలను సరిగ్గా నేర్చుకోకపోవడం నీ తప్పు. నీలో ఏకాగ్రత లోపిస్తోంది అని తిడతాడు. ఇది విన్న వాసవదత్తకు ఎక్కడలేని కోపం వస్తుంది. ముందుగా నువ్వు ఎదుటి వారిని గౌరవించడం నేర్చుకో. అందులోనూ నువ్వు మా నాన్నకు ఇప్పుడు బందీవి. నేను తప్పు చేశాను అన్న మాట నిజమే. మనుషులు తప్పులు చేయడం సహజం. ఇక్కడికి తొందరగా చేరుకోవాలని నేను సాధన చేయని మాట నిజమే. అయితే గురువు విద్యార్థిపై ఆదరణ చూపాలి. ఒక మార్గదర్శకుడు అవ్వాలి. నీకు అందంతో పాటు గురువుగా అర్హత కూడా లేదనిపిస్తోంది అని అంటుంది. ఇలా ఒకరిని ఒకరు అందవికారం, గర్వం అని దూషించుకుంటూ కోపంతో తెరను లాగేస్తారు. ఒకరిని ఒకరు చూసుకుని అలాగే ఉండిపోతారు. వాళ్ళనుకుంటున్నట్టు ఎవ్వరూ అక్కడ అందవికారులు లేరు. అందంలో ఎవరికి వారే సాటి అన్నట్టు ఉన్నారు. ఆ క్షణంలోనే ఇద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ కలుగుతుంది. ఇది జరగాలని ప్రద్యోత మహారాజు ఆశించాడు. అప్పట్నుంచి ఉదయనుడు వాసవదత్త ఒకరిని ఒకరు ప్రతిరోజు కలుసుకునేవారు. వీణను పూర్తిగా మర్చిపోయి ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ తోటలో విహరిస్తూ ఉండేవారు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఉదయనుడికి వాసవదత్తను పెళ్లి చేసుకుని తన రాజ్యానికి తీసుకెళ్లిపోవాలని అనిపిస్తుంది. అయితే బందీగా ఉన్న తాను ఆ మాటను ప్రద్యోత మహారాజుకు చెప్పటానికి వెనుకాడాడు. తరువాత ఆలోచించి రహస్యంగా మంత్రి అయిన యౌగంధరాయణుడికి తాను అవంతి యువరాణి అయిన వాసవదత్తను తీసుకుని వచ్చేస్తున్నానని కబురు పంపుతాడు. ఉపాయం ప్రకారం మంత్రి ఒక ఏనుగును పంపిస్తాడు. ప్రద్యోత మహారాజుకు విషయం తెలిసినా తెలియనట్టు ఉండిపోతాడు. ఉదయనుడు వాసవదత్తను తీసుకుని అవంతి రాజ్యం నుంచి పారిపోయి మంత్రి పంపిన ఏనుగు మీద ఎక్కి వత్సదేశానికి చేరుకుంటాడు. వత్సరాజ్యాన్ని చేరుకున్న వెంటనే ఉదయనుడికి వాసవదత్తకు
అంగరంగ వైభవంగా వివాహం జరుగుతుంది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ, ఎంతో సంతోషంగా జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఉదయనుడు ఎప్పుడూ వాసవదత్తతోనే ఉండిపోయేవాడు. సభకు వెళ్లేవాడు కాదు. ఎన్నోసార్లు వాసవదత్త రాజుగా అతడి కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉండేది. అయితే ఉదయనుడు మాత్రం ఇదేదీ పట్టించుకునేవాడు కాదు. రోజులు ఇలాగే సాగుతూ ఉన్నాయి. రోజు రోజుకు మంత్రికి మాత్రం రాజ్యం ఏమైపోతుందో అన్న భయం పెరగసాగింది. ఒకరోజు ఉదయనుడు లేని సమయంలో మంత్రి వాసవదత్త వద్దకు వచ్చి, తల్లి, దయచేసి నా బాధను అర్థం చేసుకో. మనది చిన్న రాజ్యం. అన్ని దేశపు రాజులు మన దేశాన్ని కైవసం చేసుకోవాలని అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. ఇది ఇలా జరగకుండా ఉంటే రాజ్యం కోసం ఏదో ఒక పెద్ద దేశపు యువరాణిని రాజకీయ కారణాల వల్ల వివాహం చేసేవాళ్లం. ఇప్పుడు ఒక పెద్ద దేశమైన మగధ రాజ్యం మన మీదకు దండెత్తి రావాలని అనుకుంటోంది. యుద్ధం చేస్తే ఓటమి తప్పదు. ఆ యుద్ధాన్ని ఆపడానికి ఒకే ఒక్క మార్గం మగధ రాజ్యపు యువరాణి అయిన పద్మావతిని ఉదయన మహారాజు పెళ్లి చేసుకోవడం. ఈ విషయాన్ని మగధ రాజు వద్దకు తీసుకుని వెళ్లాలనుకుంటున్నాను. రెండవ భార్యగా వివాహం చేయించమని అడగవచ్చు. కానీ ఉదయన మహారాజుకి నీ మీద ఉన్న ప్రేమ అపారమైనదని అందరికీ తెలుసు. కాబట్టి ఏ రాజైనా తన కూతుర్ని రెండవ భార్యగా ఉదయనుడికి ఇచ్చి వివాహం జరిపించడానికి వెనకడుగు వేస్తారు. అయితే వాళ్లను ఎలాగోలా ఒప్పించాలంటే ముందుగా ఉదయనుడిని ఒప్పించాలి. ఈ విషయం గురించి కాస్త ఆలోచించు తల్లి అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతా విన్న వాసవదత్త బాగా ఆలోచిస్తుంది. రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాజరికపు వంశాలలో ఇలాంటివి జరుగుతూ ఉండటం సహజమని తనకు తెలుసు. అంతగా ప్రేమిస్తున్న ఉదయనుడిని మళ్లీ పెళ్లి చేసుకోమని అడగటం చాలా బాధాకరమైన విషయం. అయినా సరే రాజ్యం కోసం, ప్రజల కోసం ఇది జరిగి తీరాలని నిర్ణయించుకుంటుంది. ఎంతో దుఃఖించి బాధపడి చివరికి ఉదయనుడి వద్ద పద్మావతిని రెండవ వివాహం చేసుకోమని అడుగుతుంది. ఇది విన్న ఉదయనుడు నిర్ఘాంతపోయి, చూడు వాసవదత్త, నువ్వు నా జీవితంలో ఉన్నంత వరకు నేను ఇంకొక స్త్రీ గురించి ఆలోచించను. కాబట్టి ఇటువంటి ప్రస్తావన ఇక మీదట నా వద్ద ఎప్పుడూ తీసుకురాకు అని చెప్పి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మంత్రి వాసవదత్త వద్దకు వచ్చినప్పుడు జరిగిందంతా చెబుతుంది. అంతా విన్న మంత్రి, అయితే నువ్వు బతికున్నంత వరకు ఉదయనుడు పెళ్లి చేసుకోడు. అయితే ఒక పని చేద్దాం తల్లి, దానికి నువ్వు ఒప్పుకోవాలి. కొద్ది రోజుల పాటు నువ్వు చనిపోయినట్టు రాజును ఒప్పించాలి. రాజు పద్మావతిని వివాహం చేసుకున్న తర్వాత నువ్వు మళ్లీ వచ్చి వాళ్లతో కలుసుకో. నీ మీద రాజుకున్న ప్రేమ ఎంతో గొప్పది. కాబట్టి మళ్లీ అతడు నిన్ను ముందులాగే ప్రేమిస్తాడు. ఏమంటావ్ అని అంటాడు. ఇది విన్న వాసవదత్త నిర్ఘాంతపోతుంది. కానీ ఆలోచించగా ఇది తప్ప ఈ పెళ్లి జరగటానికి వేరొక మార్గం లేదని అనిపించి సరేనని ఒప్పుకుంటుంది. అయితే వాసవదత్తకు ఉదయనుడిని వదిలి వెళ్లడం నరకంలాగా అనిపిస్తుంది. అయినా ఒక మంచి పని కోసం తప్పదని గుండెను రాయి చేసుకుని దీనికి ఒప్పుకుంటుంది. తరువాత వాసవదత్త మంత్రి ఆలోచించిన పథకం ప్రకారం ఉదయనుడి వద్దకు వెళ్లి తాను రాజ్యపు పొలిమేరలో జరిగే జాతరకు వెళుతున్నానని చెబుతుంది. ఉదయనుడు తాను వస్తానంటే వద్దని తాను మంత్రిని తీసుకుని వెళతానని చెప్పి అతడిని ఒప్పించి వెళుతుంది. అటుపై అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదంలో వాసవదత్త చనిపోయిందని మంత్రి వచ్చి ఉదయనుడితో చెబుతాడు. వాసవదత్త చనిపోయింది అన్న విషయం ఉదయనుడు తట్టుకోలేకపోతాడు. అరుస్తాడు, ఏడుస్తాడు, తనను తాను నిందించుకుంటాడు. తాను వాసవదత్తతో వెళ్లి ఉంటే తనను కాపాడేవాడినని, అలా వెళ్లనందుకు తనను తాను తిట్టుకుంటాడు. వాసవదత్తను కాపాడలేదని మంత్రిని నిందిస్తాడు. తరువాత ఇప్పుడు ఏమీ చెయ్యలేమని గ్రహిస్తాడు. మంత్రి వాసవదత్తను తన ఇంటికి తీసుకెళ్లి ఎవరికీ తెలియకుండా ఒక గదిలో దాస్తాడు. అలా కొన్ని నెలలు గడిచాక ఔగంధరాయణుడు ఎలాగోలా ఉదయనుడికి నచ్చజెప్పి పద్మావతిని వివాహం చేసుకోమని మళ్లీ ప్రస్తావనను తీసుకుని వస్తాడు. రాజకీయ కారణాల వల్ల తన పక్కన వాసవదత్త లేకపోవడంతో
ఉదయనుడు ఈ పెళ్లికి అంగీకరిస్తాడు. త్వరలోనే పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. ఆడపెళ్లి వాళ్ళందరూ ఇక్కడికి చేరుకుంటారు. మంత్రి ఇంట్లో ఉన్న వాసవదత్తకు ఉదయనుడికి పెళ్లి అని తెలియగానే ఆందోళన ప్రారంభమై విశ్రాంతి లేకుండా పోతుంది. ఒక్కసారి తన భర్తను చూడాలని అనుకుంటుంది. ఒకరోజు పెళ్లి మంటపంలో ఉదయనుడు పడుకుని ఉన్నప్పుడు వాసవదత్త సాధారణమైన చీర కట్టుకుని మారువేషంలో అక్కడికి వచ్చి ఉదయనుడు పడుకుని ఉన్న గదిలోనికి వెళుతుంది. పడుకున్న ఉదయనుడు నిద్రలో కలవరిస్తూ ఉంటాడు. వాసవదత్త, నువ్వు అక్కడికి వెళ్లకుండా ఉంటే మనిద్దరం ఎంతో సంతోషంగా జీవించేవాళ్లం. నువ్వు లేని జీవితం నాకు అసంపూర్ణం అని అంటున్నాడు. ఇది విన్న వాసవదత్త కళ్ళనీళ్లను ఆపుకోలేకపోయింది. అప్రయత్నంగా అతడి వద్దకు వెళ్లి చెవిలో నేనెప్పుడూ నీతోనే ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. నిద్రలో నుంచి మేలుకున్న రాజు మంత్రిని పిలిచి, వాసవదత్త బతికే ఉంది. నేను నా కలలో చూశాను. తను ఇక్కడికి కూడా వచ్చింది. కాబట్టి ఈ పెళ్లిని ఆపేద్దాం అని అంటాడు. దానికి మంత్రి నవ్వి, రాజా, వాసవదత్త లేదని మీకు కూడా తెలుసు. అది మీకు తన మీద ఉన్న ప్రేమ. కేవలం స్వప్న వాసవదత్త అని చెబుతాడు. మరుసటి రోజే పెళ్లి. వాసవదత్త దూరంగా నిల్చొని పెళ్లి చూడాలని నిర్ణయించుకుంటుంది. అందరూ ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో పనిచేస్తున్న ఒక ఆవిడ వాసవదత్తను చూసి, ఇదిగో అమ్మాయి, ఇక్కడ పూలు ఉన్నాయి. ఇక్కడే కూర్చుని 2 అందమైన పూలమాలలను కట్టు అని చెబుతుంది. అలాగేనని వాసవదత్త కూర్చొని 2 అందమైన విభిన్నమైన పూలమాలలను కడుతుంది. ఒక విభిన్నమైన విధానంలో కట్టే దానిని కౌస్తుభమాల అని పిలుస్తారు. మాలలు కడుతున్నంతసేపు ఎంతో ఉద్వేగానికి గురి అయిన వాసవదత్త చివరిగా కన్నీళ్లను ఆపుకోలేకపోతుంది. అనుకున్నట్లే పెళ్లి జరుగుతుంది. తరువాత ఒకరికొకరు పూలమాలను మార్చుకుంటారు. ఇదంతా దూరం నుంచి చెమ్మగిల్లిన కళ్లతో చూస్తూ ఉంది వాసవదత్త. మెడలో పడిన మాలను తన వేళ్లతో తాకిన ఉదయనుడు ఆశ్చర్యపోతాడు. ఒక్కసారి మాలవైపు చూసి గట్టిగా అరుస్తూ, ఈ మాలను కట్టింది వాసవదత్త. దీనిని కౌస్తుభమాల అని అంటారు. ఈ మాల కట్టే విధానం ఇంకెవరికీ తెలిసి ఉండటం అసంభవం. ఈ మాలను కట్టడం ఎలాగో వాసవదత్తకు నేర్పింది నేనే. వాసవదత్త ఇక్కడే ఎక్కడో ఉంది. నేను ఈ క్షణంలోనే తనను చూడాలి అని గట్టిగా అరుస్తాడు. మంత్రి ముందుకు వచ్చి జరిగిందంతా చెప్పి వాసవదత్త బతికే ఉందని, ఇలా చేసినందుకు క్షమించమని, రాజ్యాన్ని కాపాడటానికి వేరొక మార్గం తనకు తోచలేదని చెబుతాడు. మంత్రి జరిగిందంతా చెప్పిన తరువాత వాసవదత్త ముందుకు వస్తుంది. వాసవదత్తను చూడగానే ఉదయనుడి ఆనందానికి అంతు లేకుండా పోతుంది. మంత్రిని క్షమించేస్తాడు. కొత్త వధువైన పద్మావతి కూడా వాసవదత్త ముందుకు వచ్చి తనకు నమస్కరిస్తుంది. అటుపై ఉదయనుడు రాజ్యాన్ని కాపాడుకుంటూ 2 భార్యలతో ఎంతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.